వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో 26 వార్డు నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి 30 కుటుంబాలు చేరిక. వీరందరినీ వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. ఈరోజు వీళ్ళందరూ పార్టీలో చేరడం వలన తెలుగుదేశం పార్టీ బాగా బలోపేతం అవుతుంది మన వార్డులో. ఈసారి నాకు ఎంపీ గారికి ఈ వార్డులో భారీ మెజార్టీ రావడం ఖాయం. ఎందుకంటే గట్టి బ్యాచ్ అంతా పొట్లవాడి ఒలి గారితో పాటు ఇప్పుడు కొత్త బ్యాచ్ అంతా వచ్చారు. వీళ్ళ వలన వార్డు బలపడింది. అలాగే గతంలో బొల్లా బ్రహ్మనాయుడు 5 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే అయిన తర్వాత పేదలకు ఒక ఇల్లు పూర్తి చేయాల. మంచినీటి సమస్యకి నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి సహకారంతో నేను నిధులు తీసుకొస్తే 160 కోట్లు వినుకొండ టౌన్లో నిధులు తీసుకొచ్చి చేతిలో పెట్టిన నిధులు కాంట్రాక్టర్తో పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 5% కూడా పూర్తి చేయలేకపోయినటువంటి అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈరోజు మనకి ఒక శాశ్వత మంచినీటి పథకం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే స్కీము, రోజు ఉదయం సాయంత్రం కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప స్కీమ్ తీసుకొస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోవడం ఇది చాలా అసమర్థత. బొల్లా బ్రహ్మనాయుడు చెప్పిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలా. తంగిరాల డ్యామ్ అన్నాడు, 10 కాలేజీలు ఎత్తా అన్నాడు, ఒక కాలేజీ రాలేదు. వరకపూడి సెల్ ప్రాజెక్ట్ అన్నాడు, ఒక్కటి చేయలేదు. వినుకొండలో సైడ్ కాలువలు కడతా అన్నాడు, ఎక్కడ కట్టలేదు. కొత్త సిమెంట్ రోడ్లు వేస్తా అన్నాడు, వేయలేదు. ముస్లింస్కు 2 సెంట్లు స్థలాలు ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా మోసం చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు, జాబ్ మేళా కూడా పెట్టించలేదు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ విధంగా ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా 100 తప్పులు చేశాడు. శిశుపాలులాగా గుండ్లకమ్మ ఇసుకమ్ముకున్నాడు, వాగు ఇసుకమ్ముకున్నాడు. నా టైంలో 1000 రూపాయలకి మీ ఇంటికి వచ్చేది. ఇప్పుడు ట్రక్కు ఇసుక 6000 7000. ఇల్లు కట్టుకుందామన్నా, మరుగుదొడ్లు కట్టుకుందామన్నా ఈరోజు ఇసుక రేటు పెరిగిందంటే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి వల్ల పెరిగింది. బ్రాందీ విస్కీలు క్వార్టర్ 60 రూపాయలు ఉంటే ఈరోజు 200 చేసి దాన్ని బెల్ట్ షాపులో 250 రూపాయలు అమ్మి దోచుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. కేజీ 10 రూపాయల బియ్యం రేషన్ షాప్ బియ్యం కొని నెలకి 1000 టన్నులు అమ్ముకుంటున్నాడు. ఈ విధంగా అవినీతి సంపాదన 100,000 కోట్లు దోచుకుంటున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా, పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా, అనేక మోసం చేసినటువంటి కనీసం మరుగుదొడ్లు ఇవ్వకుండా, ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక్క కార్పొరేషన్ సబ్సిడీ లోను ఒక్కటి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని మీ అందరినీ పిలిపిస్తున్నా.